హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మాయా ద సస్పెన్స్ థ్రిల్లర్. ఓకే, సో అందరికీ స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కాబట్టి మంచిగా లైక్స్ ఇప్పుడు మన తెలుగులో కూడా లైక్స్ పెరిగాయి. ఇలా నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇలా చేస్తుంటే మంచి మంచి అందరిలాగా రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీసే కాకుండా ఇలాంటి కొంచెం సస్పెన్సో లేకపోతే ఫ్రిక్షన్సో మర్డర్ థ్రిల్లర్స్ ఇట్లాంటివి నేను ఇంకా ఎక్కువ తీసుకురావడానికి మీ ముందుకు నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ మీరు నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఒక్క లైక్, ఒక్క చిన్న సబ్స్క్రిప్షన్, ఒక్క లైక్, ఒక్క కమెంట్, ఒక్క హైప్, ఒక షేర్, దేనికి కూడా మీకు ₹1 కూడా ఖర్చు అవ్వదు కదా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, చెయ్యండి. ఇట్లా మీరు ఇలా మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన ఇదే ఎంకరేజ్మెంట్. ఇంతకు మించి నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏమీ లేదు. దానిలో మీరు అలా చేయటం వల్ల మీ ప్రేమ నాకు అందుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే, మంజు ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంది. మంజుని ఫాలో చేస్తూ గీత కూడా వెళ్తూ ఉంటుంది. కానీ గీతాకి బాగా భయం వేస్తూ ఉంటుంది. మంజుని ఎలా అయినా కన్విన్స్ చేసి మ్యాన్షన్కి తీసుకువెళ్ళాలనుకుంటుంది. కానీ మంజు మాత్రం లేదు, నేను రాను, నువ్వు వెళ్ళు కావాలంటే అంటుందే కానీ తను మ్యాన్షన్కి వెళ్ళదు. సో గీతాకి వేరే దారి లేక మంజు వెనకాలే వెళ్తూ ఉంటుందన్నమాట. సో అలా చాలా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు నడుచుకుంటూ. కొంచెం దూరం నడిచాక పెద్ద కాళీమాత టెంపుల్ అంటే ఒక పెద్ద విగ్రహం వస్తుంది. ఆ విగ్రహం దగ్గర ఆ విగ్రహాన్ని చూసి ఇక్కడ నుంచి మ్యాన్షన్ దగ్గరే అనుకొని, బట్ మంజుకైతే ఆ క్యూరియాసిటీ ఉంది, పౌర్ణమికిను ఈ తోడేళ్ళకి ఏంటి సంబంధం తెలుసుకోవాలన్న ఆరాటం ఉంది. కానీ మన గీత భయం, తను వణికిపోతుంది కాబట్టి సరే వద్దు, రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఇంకో మనిషి ఉన్నప్పుడు అనుకొని సరే వెళ్దాం మ్యాన్షన్కి అని ఒక 2 అడుగులు వేస్తారు. వేసేసరికి తోడేళ్ళు, ఒక 2 తోడేళ్ళు వీళ్ళకి ఎదురుపడతాయి. ఇంకా తోడేళ్ళు చూసేసరికి గీత బాగా భయపడుతుంది. వెనక్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరినీ కాపాడటానికి మాయా వస్తుంది. మాయా వచ్చాక ఒక చిన్నపాటి ఘర్షణ జరుగుతుంది తోడేళ్ళకి వాళ్ళకి మధ్యలో. ఈ ఘర్షణలో ఒక తోడేలు వాళ్ళని చంపాలి అన్న ఉద్దేశంతో ఎగురుతుంది వాళ్ళ మీదికి. ఆ ఎగరడంలో గీత గాయపడుతుంది. అండ్ గన్ షాట్ చేయటం వల్ల ఆ తోడేలు చచ్చిపోతుంది. సో గీత గాయపడింది కాబట్టి తన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇది మన నిన్నటి ఎపిసోడ్లో చూసాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో గీత హాస్పిటల్లో ఉంది. అందరూ తన్ని వచ్చి చూసి మళ్ళీ మ్యాన్షన్కి వెళ్ళిపోయారు. సో మంజు మాయాకి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. తర్వాత డాక్టర్ ఎగ్జామిన్ చేస్తాడు. ఒక 1.5 అవర్ ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ ఆ ఐసీయూలో నుంచి బయటకు వచ్చి మంజుతో ఇలా అంటాడనమాట, చూడమ్మా, తనకి ఫిజికల్గా గీత ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తను ఇంకొక గంటన్నరలో లేచి కళ్ళు తెరుస్తుంది అని చెప్తాడనమాట. చెప్పంగానే మంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. డాక్టర్కి థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ మాట చెప్పాక అని డాక్టర్ తోటి అంటుంది మంజు. అన్నాక
ఇంకా డాక్టర్ ఓకే అమ్మా ఇట్స్ ఓకే అని చెప్పేసి అక్కడ నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇంకా ఆ హ్యాపీనెస్లో వచ్చి మాయాని గట్టిగా హగ్ చేసుకుంటుంది అనమాట. హగ్ చేసుకొని ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంటూ ఉంటుంది మంజు. మాయ సడన్గా వచ్చి మాయాని మంజు హక్ చేసుకునేసరికి మాయ తన 2 చేతులు దూరంగా పెట్టి ఇట్స్ తను ఏం చెప్పాలో అర్థం కాదనమాట. కానీ తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ అర్థం చేసుకొని అలా ఉండిపోతుంది మాయ. కొన్ని క్షణాల్లో మంజుకి తను అర్థమవుతూ నేను మాయని హక్ చేసుకున్నాను కదా అనుకొని కొంచెం దూరంగా వచ్చి ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఏదో ఆనందంలో అలా అని అంటదనమాట. మాయ అప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే అంటది సీరియస్గా. అన్న తర్వాత మళ్ళీ మంజు అక్కడి నుంచి మళ్ళీ ఐసీయూ దగ్గరికి వెళ్ళిపోయి గీత ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. డాక్టర్ చెప్పినట్టు 1 గంటన్నరలో గీత కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుందన్నమాట. అది గమనించిన మంజు లోపలికి గీత కోసం ఫాస్ట్గా ఉరుకుతుంది. గీత నేను మంజుని ఇక్కడున్నా నీ పక్కనే ఉన్నాను అని అంటూ ఉంటుంది. కానీ గీత మంజు వైపు చూడదు, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటుందన్నమాట. తనకేంటంటే ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన ఏదైతే ఉందో అదే వస్తూ ఉంటుంది, బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. తోడేలు తన మీదకి ఎగిరినట్టు, తన్ని గీరేసినట్టు, తను గాయపడి కింద పడిపోయినట్టు అదే గుర్తు. తన మీదికి తోడేలు వస్తున్నట్టే ఇంకా కూడా తోడేలు తన వైపుగా వస్తున్నట్టు కనపడుతూ ఉంటుందన్నమాట. దాంతో గీత హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది, అన్ని వైర్లు లాగేస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుందన్నమాట. మంజు అక్కడుండి గీత గీత ఏమైంది ఏమైంది అంటూ ఉంటుంది. ఈలోపు ఐసీయూలో నుంచి ఇంటికి గోల వినిపిస్తుంది అని మాయ ఐసీయూలోకి ఫాస్ట్గా ఉరుకుతుందనమాట. చూస్తే గీత హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది, మంజునేమో గీతాని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మాయ ఏం చేయాలో అర్థం కాక మాయ డాక్టర్స్ని గట్టిగా డాక్టర్ డాక్టర్ అని పిలుస్తుంది అనమాట. అనగానే డాక్టర్లు నర్సులు అందరూ గబగబా ఉరికొస్తారు. ఉరికొచ్చి చూస్తే గీత ఎగురుతూ ఉంటుంది, వైర్లు లాగేస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది, గట్టి గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుందన్నమాట. సరే అని చెప్పి తన్ని కంట్రోల్ చేయడం కోసం తన్ని ఏం చేస్తారంటే గట్టిగా పట్టేసుకొని ఇంజెక్షన్ చేస్తారు తను మళ్ళీ పడుకోవడానికి. సెడేషన్ ఇస్తారనమాట. మళ్ళీ ఒక 2 గంటలు అలా పడుకునేటట్టు. తర్వాత తను కొంచెం కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చేస్తారు. మళ్ళీ ఐసీయూలో నుంచి బయటకు వచ్చేసాక డాక్టరు మంజుతో ఇలా అంటాడనమాట. మంజు చూడమ్మా, తను ఫిజికల్లీ పర్ఫెక్ట్గా ఉంది, కానీ నిన్న రాత్రి జరిగిన సంఘటన తన్ని బాగా భయపెట్టేసింది. కాబట్టి తనకిప్పుడు ఒక సైకాలజిస్ట్ అవసరం. మాతో పని లేదు, ఇక్కడ సైకాలజిస్ట్ లేరు, ఇది ఒక చిన్న హాస్పిటల్, ఓకే. సో తన్ని మీ సిటీకి తీసుకెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి మంజుకి ఒక చిన్న సజెషన్ ఇస్తాడనమాట డాక్టర్. అనగానే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని అంటుంది. అనగానే ఓకే మా అని చెప్పేసి అక్కడ నుంచి ఆ డాక్టర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మంజు ఏం చేయాలా అని ఆలోచిస్తూ మాయా వైపు ఒక చిన్న లుక్ ఇస్తుంది అనమాట. ఇవ్వగానే మాయాకి అర్థమైపోతుంది దట్ మంజు నీడ్ ఏ హెల్ప్. అప్పుడు మాయా అంటదనమాట, మీరు మ్యాన్షన్కి వెళ్ళి బట్టలన్నీ సదురుకొని రండి, అప్పటిదాకా నేను గీతాకి నేను తోడుగా ఉంటాను, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటదనమాట మాయ. అనగానే అప్పుడు మంజు ఒక చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ మాయా, థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి గబగబా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఆటో స్టాండ్ దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆటో స్టాండ్లో ఆటో బుక్ చేసుకొని మ్యాన్షన్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత తను గబగబా లోపలికి వెళ్తుంటే అందరూ వాళ్ళ బ్యాగ్స్ సదురుకొని పైనుంచి ఒకళ్ళొక్కలుగా దిగుతూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళందరినీ అడుగుతుంది అనమాట మంజు. అదేంటి అందరూ బ్యాగ్స్ చదివేసుకుంటున్నారు అని అడుగుతుంది మంజు. అనగానే లేదు, నిన్న మేము మా పేరెంట్స్కి ఫోన్ చేశాము ఈ సంఘటన జరిగిన తర్వాత. సో పేరెంట్స్ అందరూ భయపడుతున్నారు, అందరూ వచ్చేయండి అని చెప్పి ఫోన్లు చేశారు, సో అందుకే ఇంకా బయలుదేరిపోతున్నాము మేము కూడా అంటామన్నమాట అని అంటారు ఫ్రెండ్స్. అంటే అవునా, అవును అది కరెక్టే, మంచి ఐడియా,
ఓకే అని అంటదనమాట. అవును ఇంతకీ గీత ఎలా ఉంది అని అడుగుతారు ఫ్రెండ్స్ అందరూ. అంటే ఫిజికల్గా తనకి ఏ ప్రాబ్లం లేదు, కానీ నిన్న రాత్రి జరిగిన సిచ్యువేషన్ వల్ల కొంచెం తనకి మెంటల్ డిస్టర్బెన్స్ ఉంది, కాబట్టి సైకాలజిస్ట్కి చూపించమన్నారు. సో అందుకే నేను తన్ని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అంటది మంజు ఫ్రెండ్స్ తోటి. అంటే ఓ అవునా, సరే అయితే నువ్వు లగేజ్ తీసుకొని వచ్చేసాయి, బస్సులో నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసేసి మేము వెళ్ళిపోతాము అని చెప్పి ఫ్రెండ్స్ అంటారనమాట. అనగానే ఓకే అని చెప్పేసి ఇక రూమ్స్లోకి వెళ్ళి మంజు లగేజ్, గీత లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని మంజు కూడా కిందికి వస్తుంది. ఇంకా అందరూ వాళ్ళ లగేజ్ బస్సులో వేసేసుకొని అందరూ అక్కడున్న మేనేజర్స్కి, మెయిడ్స్కి అందరికీ థ్యాంక్స్ అండ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోతారు. బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి గీతాని అందరూ ఐసీయూలో ఒకసారి చూసుకొని ఇంకా మంజుని అక్కడ దింపేసి లగేజ్ బస్సులోనే తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో మా మంజు తర్వాత మంజు అక్కడ డ్రాప్ అయిపోతుంది. వీళ్ళందరూ బస్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 గంటల్లో తను మళ్ళీ కళ్ళు తెరుస్తుంది కానీ భయంగానే ఉంటుందన్నమాట. సో ఈలోపు డిశ్చార్జ్ చేయటము అంతా అయిపోయిన తర్వాత ఇంకా గీతాన్ని తీసుకొని ఒక క్యాబ్ బుక్ చేసుకొని గీతాన్ని తీసుకొని మంజు సిటీకి బయలుదేరే ముందు మాయాకి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. థ్యాంక్స్ చెప్తే ఇట్స్ ఓకే అని చెప్పేసి చాలా సీరియస్గా తను మ్యాన్షన్ వైపు వెళ్ళిపోతుంది మాయ. వీళ్ళు సిటీ వైపు వచ్చేస్తారనమాట. సిటీకి వచ్చాక ఒక బెస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది గీతాని మంజు. తీసుకెళ్తే ఒక పని చేద్దామమ్మా, ఈరోజు నైట్ మొత్తం ఇక్కడ అబ్జర్వేషన్లో పెడదాము, రేపు మొత్తం స్టడీ చేశాక నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని అంటాడు డాక్టర్. అనగానే ఓకే డాక్టర్ అని చెప్పేసి ఆ రోజు నైట్ తను అక్కడ అడ్మిట్ చేస్తారనమాట. అడ్మిట్ చేసి తన్ని అబ్జర్వేషన్లో ఉంచుతారు. సో నైట్ మధ్యలో ఉలిక్కిపడి లేస్తూ ఉంటుంది, హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. సో ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు రాత్రంతా. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ వస్తాడు. వచ్చి గీత బ్లడ్ రిపోర్ట్స్, ఈసీజీ రిపోర్ట్, అన్ని రిపోర్ట్స్ చెక్ చేస్తాడు. చెక్ చేసి ఫిజికల్లీ షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అమ్మా, ఆ డాక్టర్ చెప్పినట్టు. సో అదేం ప్రాబ్లం లేదు. సో ఆవిడకి కౌన్సిలింగ్ అవసరం, నేను ఇప్పుడు వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్తాడు డాక్టర్. తను అక్కడ మిర్రర్ గ్లాస్ కాబట్టి ఆ మిర్రర్ గ్లాస్లో నుంచి గీతాని చూస్తూ ఉంటుందన్నమాట. సో గీతతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు డాక్టర్. చూడమ్మా, నువ్వు ఏదైతే భయపడుతున్నావో ఆ తోడేలు అక్కడే ఆ రోజే చచ్చిపోయింది. ఓకే, అది ఇక్కడ దాకా రాదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు ఇప్పుడు మ్యాన్షన్లో లేవు, మన ఊర్లో మీ ఊర్లో ఉన్నావు, మీ సిటీలో ఉన్నావు. కాబట్టి తోడేళ్ళు ఆ నుంచి అడవినంతా దాటుకొని సిటీలోకి రావు. కాబట్టి నీకు ఆ తోడేళ్ళు భయమే లేదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ నీ బెస్ట్ ఫ్రెండ్, నీ చిన్ననాటి స్నేహితురాలు నీతో పాటు ఎప్పుడూ ఉంది కదా, అదిగో చూడు అక్కడే ఉంది అని అంటదన్నమాట. అనగానే అప్పుడు ఆ డోర్ వైపు తిరిగి చూస్తుంది గీత మంజుని. మంజు అని అంటే నేను ఇక్కడే ఉన్నా అని సైగ చేస్తుంది మంజు. అనగానే సరే అని చెప్పేసి అట్లా కొంచెం కూల్ అవుతుంది గీత. సో అయిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చేసి ఒక 2-3 రకాల ట్యాబ్లెట్స్ రాసి, చూడండి అమ్మా, తీసుకెళ్ళొచ్చు ఇంటికి, నో ప్రాబ్లం ఏమీ లేదు. కొంచెం ఆ స్ట్రెస్, భయం అనేది తనలో ఉంది, అది స్లోగా తగ్గిపోతుంది, అది ప్రాబ్లం కాదు. కానీ వరుసగా 10 days కౌన్సిలింగ్కి మాత్రం తీసుకురండి, డైలీ నేను ఒక 1 hour కౌన్సిలింగ్ ఇస్తాను, అబ్జర్వ్ చేస్తాను తన్ని అని అంటాడు. అంటే ఓకే డాక్టర్, నో ప్రాబ్లం, నేను తీసుకొస్తాను అని అంటది అనమాట. అని తన్ని తీసుకొని తన రూమ్కి వెళ్తుంది. తను ఒక హాస్టల్లో ఉంటుందన్నమాట. సో హాస్టల్లోకి యాక్చువల్గా మంజుకి వేరే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు, కానీ ఇక్కడ గీత పరిస్థితి బాగాలేదు కాబట్టి తన దగ్గరే ఉంచుకుంటుంది అనమాట. ఉంచుకొని రోజు ఇంకా నైట్ మెడిసిన్స్ ఇస్తుంది, తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, రోజు కౌన్సిలింగ్కి తీసుకొస్తుంది, కేర్ తీసుకుంటూ ఉంటుంది. అలా ఒక 10 days అయిపోతాయి. సో 10 days తర్వాత వీళ్ళకి కూడా హాలిడేస్ అయిపోయాయి కదా, లాస్ట్ సెమిస్టర్ ఉందన్నమాట ఇంకా వీళ్ళిద్దరికి. సో కాలేజ్కి వెళ్తారు. ఇంకా కాలేజ్ రీఓపెన్ అవుతుంది, కాలేజ్కి వెళ్తారు, క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అలా ఒక వారం పాటు హ్యాపీగా క్లాసెస్ వింటూ మంచిగా చదువుకుంటూ గడిపేస్తారు.
సో వారం తర్వాత ఒకరోజు మంజు ఆ, తనకి ఏదో సబ్జెక్ట్లో డౌట్ వచ్చి లైబ్రరీకి వెళ్ళాలనుకొని గీత దగ్గరికి వచ్చి, గీత నేను లైబ్రరీకి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడుగుతుందనమాట. అడిగితే గీత "ఆ, లేదు నేను రాను, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను" అని చెప్పుద్ది. అనగానే సరే అని మంజు క్లాస్ రూమ్లోంచి బయటకు వచ్చి లైబ్రరీకి వెళ్ళిపోతుందన్నమాట. సో మంజు లైబ్రరీలోకి వెళ్ళిపోయి తనకు కావాల్సిన బుక్స్ తీసుకొని తను చదువుకుంటూ ఉంటుంది. ఇక్కడ గీత కొద్దిసేపు ఆ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంది, ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. తర్వాత తను వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి వాష్రూమ్కని క్లాస్ రూమ్లోంచి బయటకు వచ్చి అలా వాష్రూమ్స్ వైపు వెళ్తూ ఉంటుందన్నమాట. వాష్రూమ్స్ వైపు వెళ్తూ ఉండగా అక్కడ ఆ కాలేజ్కి ఒక డర్టీ గ్యాంగ్ అని ఒక 8 మంది స్టూడెంట్స్ ఉంటారు. 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు అనమాట. చాలా డర్టీ గ్యాంగ్. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు, అంత డర్టీ గ్యాంగ్ వాళ్ళది. సో ఆ డర్టీ గ్యాంగ్ అక్కడ కూర్చొని ఉంటుందన్నమాట. తను వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు ఆ గ్యాంగ్ ఆ మూలకి ఎక్కడో స్టెప్స్ మీద కూర్చొని ఉంటారు. వాళ్ళు గీతాని చూసి ఏ గీత ఆగు అని అంటారనమాట. అనగానే తను వాళ్ళతో ఎందుకులే గొడవ అన్నట్టుగా అక్కడ ఆగిపోతుంది. ఆగిపోగానే ఆ 8 మంది తన చుట్టూ నించొని తన చుట్టూ ఇక తన్ని కామెంట్ చేయడం మొదలు పెడతారనమాట. హే, నిన్ను తోడేలు కరిచిందంట కదా, ఇప్పుడు నువ్వు కూడా తోడేలుగా మారిపోయావంట కదా, నువ్వు కూడా తోడేలులాగా బిహేవ్ చేస్తున్నావంట కదా, మొత్తం నీ మొహానికి అంటే తనకి అన్నీ మారినాయి కానీ ఆ తోడేలు చేసిన ఆ ఘాట్లు చెయ్యి మీద చెంప మీద ఒక చిన్న ఘాటు ఉంటుందన్నమాట ఇంకా కూడా. సో ఈ ఘాట్లన్నీ తోడేలు పెట్టినాయి అంట కదా, సో ఇప్పుడు నువ్వు కూడా తోడేలువే కదా అని ఏడిపిస్తూ ఉంటారనమాట. ఏడిపిస్తూ ఉంటే మన గీత కొంచెం సెన్సిటివ్ అవ్వటం వల్ల ఏడుపు మొదలు పెట్టేస్తే అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తూ ఉంటే క్లాస్ రూమ్లో నుంచి ఒక ఫ్రెండ్ బయటకు వచ్చి చూసి, అరే దీన్ని ఈ డర్టీ గ్యాంగ్ దీన్ని ఏడిపిస్తున్నారే అని చెప్పేసి గబగబా తను లైబ్రరీకి ఉరుక్కుంటూ వెళ్ళి మంజు, నీ ఫ్రెండ్ గీతాని ఆ డర్టీ గ్యాంగ్ ఏడిపిస్తుంది అని చెప్తుంది అనమాట. చెప్పగానే ఓ అవునా, థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడే తన బుక్స్ పెన్ను అన్నీ అక్కడే పడేసి గబగబా ఉరుకుతుంది అనమాట వాష్రూమ్ వైపుగా. వెళ్తే అక్కడ ఏడుస్తూ కనిపిస్తుంది గీత. వీళ్ళందరూ ఏడిపిస్తూ ఉంటారనమాట. సీరియస్గా వాళ్ళందరినీ నెట్టుకుంటూ గీత దగ్గరికి వెళ్ళి గీత ఏడవకు ప్లీజ్ ఏడవకు అని చెప్పి తన్ని హోల్డ్ చేసుకొని వాళ్ళందరినీ అరుస్తుంది అనమాట. అసలు మీరు మనుషులేనా? ఒక మనిషి బాధపడుతూ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారా? ఒక మనిషి ఒక పెద్ద గండం నుంచి బయటపడితే కన్సోల్ చేయాల్సింది పోయి ఇంకా మీరు ఏడిపిస్తారా అని గట్టిగా అరుస్తుంది అనమాట. ఆ డర్టీ గ్యామ్ మీదికి మంజు కోప్పడుతుంది, తిడుతుంది. ఎవరూ లేరనుకుంటున్నారా తనకి? నేనున్నా, నా చిన్ననాటి స్నేహితురాలు తనంటే నాకు ప్రాణం, తనకి ఏమన్నా తను మీరు ఏడిపిస్తే నేను ఊరుకోను అని చెప్పి గీతాకి సపోర్ట్గా మంజు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. దాంట్లో ఒక అమ్మాయి మరీ రౌడీదనమాట. తను వస్తుంది, తను ఎదురొచ్చి నేను ఇంతే మాట్లాడతా, తను తోడేలు అని ఏడిపిస్తూ ఉంటే మంజుకి బాగా కోపం వచ్చేసి తను గట్టిగా నెట్టేసేసరికి ఇంకా అమ్మాయికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు నన్నే నెట్టేస్తావా అని చెప్పి వచ్చి గట్టిగా ఒక చెంప మీద దెబ్బేస్తుంది మంజుని. కొట్టేసరికి మంజుకి ఇంకా కోపం వస్తుంది అనమాట. నన్నే కొడతావా నువ్వు, నిన్ను చంపేస్తాను, నిన్ను అసలు బ్రతకనివ్వను అని గట్టిగా అందరి ముందు అరుస్తూ ఉంటుంది మంజు. ఇంకా గీత తను ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పేసి తను లాక్కెళ్ళిపోద్ది. తన ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోతారు అనమాట. అలాగే వెళ్ళిపోతే మళ్ళీ గీతాన్ని వదిలించుకొని వచ్చి నువ్వు నన్నే కొట్టావు కదా, నా గీతాన్ని ఏడిపించావు కదా, నా ఫ్రెండ్ గీతాన్ని ఏడిపించావు కదా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను అని చెప్పి అందరి ముందు వార్నింగ్ ఇస్తుంది. సరే ఇంకా గీత ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి రూమ్కి లాక్కెళ్ళిపోతుంది మంజుని. ఇంకా మంజు కొద్దిసేపటికి కూల్ అయిపోతుంది. ఇంకా అలా ఈవినింగ్ అవుతుంది, డిన్నర్ చేస్తారు, పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ప్రశాంతంగా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వస్తారనమాట. కాలేజ్ ఎంట్రన్స్ రాగానే అంతా
కాలేజ్ అంతా డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట. అందరూ పిల్లలందరూ అక్కడక్కడ గుంపులు గుంపులుగా గుసగుసలాడుతూ, అక్కడక్కడ పోలీసులు ఏంటో వెతుకుతున్నట్టుగా, సర్చ్ డాగ్స్ కూడా ఏమో వెతుకుతూ, డాగ్స్ అన్నీ సర్చ్ చేస్తూ ఉంటాయి. ఏమీ అర్థం కాదు వీళ్ళిద్దరికి, గీతాకి మంజుకి. ఏమైంది ఏమైంది అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అక్కడున్న స్టూడెంట్స్ అందరూ మంజుని వింతగా చూస్తూ ఉంటారనమాట. గీతాకి ఏమీ అర్థం కాదు, మంజుకైతే కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ మన అలా చూస్తున్నారు అని గీత అంటదన్నమాట. అంటే ఏమో నాకేం తెలుసు అంటది మంజు. సర్లే అని చెప్పేసి అలా స్లోగా నడుచుకుంటూ వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికి వస్తారు. క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చేసరికి క్లాస్ రూమ్ మొత్తం రక్తం ఉంటుందన్నమాట. రక్తం మడుగయ్యి ఉంటుంది. ఆ రక్తపు మడుగులో ఆ రౌడీ పిల్ల అని చెప్పాను చూడండి, ఆ అమ్మాయి ఆ రక్తం మడుగులో పడి ఉంటుంది చచ్చిపోయి. మొత్తం తన ఒంటి మీద అన్ని ఘాట్లు ఉంటాయి. ఇప్పుడు మన గీత మీద ఎట్లా అయితే ఆ తోడేలు ఘాట్లు ఉన్నాయో అట్లాంటి ఘాట్లు తన మొహం మీద, కాళ్ళ మీద, చేతుల మీద, ఒంటి మీద మొత్తం అలాంటి ఘాట్లు ఉంటాయన్నమాట. తను చచ్చిపోయి పడి ఉంటుందన్నమాట. ఇంకా ఆ రక్తము, ఆ శవము అవన్నీ చూసేసరికి గీతాకి వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చేసి గబగబా ఉరుక్కుంటూ వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మంజు అయితే షాక్లో అలానే డోర్ దగ్గర ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు సడన్గా తన భుజం మీద ఒక చెయ్యి పడుతుంది అనమాట. పడేసరికి ఉలిక్కి పడి వెనక్కి చూస్తుంది. వెనక్కి చూస్తే మాయ. హే మాయ, ఏంటి నువ్వు ఇక్కడ అని అంటదనమాట. అని వెనక్కి తిరిగి చూసేసరికి తను పోలీస్ యూనిఫామ్లో ఉంటుంది. ఏంటి నువ్వు పోలీసా అంటే, నేను ఇప్పుడు నాట్ జస్ట్ మాయా, ఐఎమ్ ఏసీపీ మాయా అని అంటది. ఓ సారీ మ్యామ్ అని, ఏంటి నువ్వు ఇక్కడ అని అంటదన్నమాట. అంటే ఈ కేస్ నాకే వచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు డీల్ దిస్ కేస్ అని అంటదన్నమాట. అని ఓ అవునా అనేసి ఇంకా మంజు పక్కకు జరిగి ఆ డోర్ దగ్గర అలా నించునిపోయి చూస్తూ ఉంటుందన్నమాట. మంజు మాయ లోపలికి వెళ్ళి ఎగ్జామిన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏమన్నా క్లూస్ దొరుకుతాయా, ఏమన్నా జరుగుతుందా ఏమన్నా అనేది తను లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో మాయ ఈ డెత్ ఇన్వెస్టిగేషన్ ఎలా కంప్లీట్ చేస్తుంది, ఎలా ఫర్దర్గా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, మంజుకి ఈ డెత్కి ఏమన్నా సంబంధం ఉందా, లేకపోతే ఇంకా ఎవరి ద్వారా అన్నా, లేకపోతే నిజంగానే ఆ తోడేలు, ఆ పెద్ద ఆవిడ చెప్పినట్టు ఆ తోడేలు రివెంజ్ తీసుకోవడానికి వచ్చిందా, లెట్ us see in the further episodes. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్, సైనింగ్ ఆఫ్ కరుణ.